నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ ప్రారంభం కానుంది. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది కేబినెట్. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగాల సమస్యలు, భూభారతిలో మార్పులు చేర్పులపై చర్చించనున్నారు. కేబినెట్ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ రిపోర్టు రానుంది. అలాగే రహదారుల అభివృద్ధి, రైతు భరోసా, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి మండలి చర్చించనున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైన్ లో ఉన్నారు. సునీల్, ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం గురించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈసారి కేబినెట్ లో పలు కీలకమైనటువంటి అంశాలను చర్చించబోతున్నారు. ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా వాళ్ళ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. డిఏ పెంపుకు సంబంధించి పెంపు కావచ్చు, ఇక ఇతర అంశాలపై ఈ రోజు చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. నిన్న ఉద్యోగ సంఘాల నేతలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. వాళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు కేబినెట్ భేటీ తర్వాత ఉద్యోగులకు ఎటువంటి వాళ్ళ సమస్యలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. వాళ్ళ డిఏకి సంబంధించి ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలను విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎన్ని డిఏలు ప్రభుత్వం కేబినెట్ భేటీలో ఆమోదించి వాళ్ళకు ఇస్తుంది అనేది చూడాలి. ఆ తర్వాత రాజీవ్ యువ వికాసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి అని అనుకున్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా. కానీ ఇప్పటికే వేలాది దరఖాస్తులు వచ్చాయి. ప్రతి జిల్లాలో కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వాటికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాలి అని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఇంకా కేబినెట్ లో చర్చించి ఆ తర్వాత ప్రతి జిల్లాకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిని స్ట్రీమ్లైన్ చేసి రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరో అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ, అదేవిధంగా అన్నారం సుందిల్లో లోటుపాట్లకు సంబంధించి విజిలెన్స్ కమిటీని వేసింది. విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు విజిలెన్స్ కూడా అధికారులు కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికని ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పటికే విజిలెన్స్ విచారణలో కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చాలా నిర్లక్ష్యం వహించారు అని రిపోర్ట్ లో పేర్కొన్నారు. కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న అంశం కూడా ఈ రోజు కేబినెట్ ముందుకు రాబోతుంది. కేబినెట్ లో చర్చించిన తర్వాత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా వచ్చింది. మరి అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. ఇక రైతు భరోసా అంశానికి సంబంధించి కూడా ఇక ఈ సీజన్ కి సంబంధించి రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే గత సీజన్ కి సంబంధించి కూడా చాలా మంది రైతులకు, అంటే 5 ఎకరాలకు పైబడిన రైతులకు విడుదల చేయలేదు. మరి ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ సునీల్.